మాట్లాడాలక్క. 5 పిల్లకాయలు వచ్చిన్నారు పల్లెపాడు నుంచి. బయట మాట్లాడుతున్నా వచ్చి నేను. అది జనవరిలో ఇల్లు ఫోటో కూడా పెట్టి బిల్లులు ఆగిపోతాయని అడిగితే ఆ పిల్లోడు 4వ సంవత్సరం ఇది 3 నెలలు అన్నాడంట. మళ్ళా 3 నెలలు మొన్న మార్చిలో చేస్తే మే 20 తర్వాత చెయ్యి అన్నాడంట. మళ్ళీ ఇప్పుడు చేస్తూ ఉంటే మాట్లాడతాలే. వాళ్ళు ఇళ్ళల్లో వాళ్ళ మామూళ్ళు ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు ఇళ్ళల్లో వాళ్ళు ఎట్ట ఒప్పుకుంటారక్క? 3 లక్షలు 4 లక్షలు అట్ట అయిపోయి ఉంటే. ఇప్పుడు జనవరిలో చేశాడు, ఇంతకుముందు అంతా ఎందుకు చేయలేదు, నీకేం పని ఎన్ని అడిగితే నేను మేడం అడుగుతా ఉండేను. ఆగాభయ అంటుండింది. మామూలుగా 2 నెలలు అన్నాక 6 నెలలు ఆగారు అందరూ. 6 నెలలు ఆగి అమ్మాయి శ్రావణి పెళ్ళి, అప్పుడు ఆమె పెళ్ళని నాకు తెలియదులే కానీ తర్వాత ఎందుకో చేస్తే ఎవరో చెప్పారు పెళ్ళి అయిందనక నేను చేసింది. అమ్మాయి పెళ్ళని మనకు తెలియదు. జనవరిలో ఇస్తాంలే అన్నాడు. ఇంక చెప్పినాక మాట ఆగాలి కదా. ఆమెను ఆగి అప్పటి నుంచి అడుగుతుంటే ఇంక ఫోన్లు ఆపేస్తుంది. అడిగి కదా మనం ఇంకా ఆమెను అడుగుతుంటే ఈ స్వప్నకి అందరికీ అయిపోయింది. ఆమెను ఇప్పుడు అభయ మీరే చేయండి అంటే అయ్యవారు కూడా మన జనార్దన్ సార్ చేస్తే నంబర్లు అన్నీ ఉన్నాయి. ఈయన మీరు ఎందుకు అడుగుతారు అట్ట నేనే కదా 3 సార్లు వేసాను, మేడం వాళ్ళ అబ్బాయి వచ్చి కదా మా అబ్బాయిలు వేయించింది పోయి అని అడిగితే ఆపేసి ఇంక తీడంట. మొన్న రాత్రి చేశాడు, మేడం మేళ్ళ కట్టుపక్క స్థలము ఇప్పుడు కావాలి నాకు సడన్గా డబ్బులు. దడబుట్టింది నాకు. ఇలేండి సార్ ఇప్పుడు ఒకసారి మీరు చేయండి అంటే నేను చేయను మేడం, ఆయన ఉన్నది నంబరు అసలు తీయడం లేదు అంటాడు. ఇప్పుడు పిల్లకాయలు ఉన్నారు నా పక్కన. అబ్బాయ హలో అడుగు ఒకసారి చెప్పు అంకి. మా అక్కేలే అక్క ఇప్పుడు ఏమైందంటే 2 నెలలు అని అక్క చెప్పింది. 2 నెలలు అని చెప్తే 6 నెలలు ఆగారు. 6 నెలలు అయినప్పటి నుంచి అడగతట మీద 4వ ఏడు. ఇప్పుడు నేను తీసిచ్చినప్పుడు నాకు 70,000 కూడా లేదు జీతం. ఇప్పుడు మాకెందుకు అక్క పొలాలు అవి వచ్చి ఎవరు అది మళ్ళీ మేము అమ్ముకునేది ఎందుకు? చంచయ్య హరికృష్ణ లేకపోతే ఎవరో ఒకరు కొంటారు కదా. డబ్బులే కావాలక్క. పొలం ఎవరికి? అది మేము ఎట్ట అమ్ముకుంటాం వచ్చి అక్కడికి? నేను అమ్మి వచ్చి నేనే అడగట్టాలి వీళ్ళందరికీ. 2 వచ్చిపోయారు ఈరోజు. మా పిల్లకాయలు ఆడ నిలబడితే మా పిల్లకాయలు నాడు అడుగుతుంటారు. ఇదిగో నేనే చెప్పా మా తమ్ముడు వాడికి, ఆ డబ్బుల్లో మీరు వచ్చేస్తే ఇప్పుడు దాకా నేను రాలేదు అబ్బాయి మేళ్ళకి సదరంగా వాళ్ళు చేసిన పనికి. ఇప్పుడు మా పిల్లకాయలను కూడా పంపేయండి నేను చెప్పా. మా భాను వాళ్ళు కూడా అంతేలేమా నువ్వు ఏడగడతావు. ఇప్పుడు మీరే ఇప్పుడు సేనబాబే సాయి చేస్తాడు, అమ్మాయి చేస్తుంది, అయినా అమ్ముకుంటున్నారు కదా అప్పులు వస్తే. నాది జీతాల్లో ఎంత మిగులుతాయి నాకు మా నాయన ఏమన్నా ఇచ్చాడా? మా అత్తగారు ఆస్తి వచ్చిందా? అసలు లక్షలు కూడా రావక్క నాకు. 1,00,000 రూపాయల జీతం కూడా రాదు. టీచర్లకు అందరికీ ఏడొస్తుంది, బాగా సీనియర్ అయితే వస్తుంది. మాకెట్ట వస్తుంది? 1,200 నుంచి చేసినాం మేము. అడగండే 1,00,000 వస్తుందేమో నాతోటి చేరిన వాళ్ళకి ఎవరికైనా. వాడికి ఇచ్చేటప్పుడు 70,000. 10 ఏళ్ళు దాచిపెట్టుకున్న బంగారు మొత్తం 2 నెలలు అంటేనే అప్పుడు కూడా ఇవన్నీ ఇందులో ఎవరు ఇవ్వమన్నారు? అన్నీ అయిపోయినాక అందరు చెప్తారు ఎవరు ఇవ్వమన్నారని. నాకు భయం వేస్తుంది, భయపడతా కూడా చెప్పినాను నేను. నా దగ్గర ఉన్నాయి ఇంకా ఇవి ఇయడానికి తీసుకునే కదా అక్క కాగితాలన్నీ రాసే పద్ధతి. అవి మొన్న చేపిస్తే మేము మాట్లాడబడలేదు. ఇది అక్క బాగా నువ్వు నా పక్క మాట్లాడమని కూడా నేను చెప్పలా, నాకు చెప్పించిందా అన్నదంట. చెప్పి ఇచ్చేది ఏందక్క? ఇప్పుడు మా అక్క మా చెల్లెలు ప్రాగతి అడిగినప్పటికి ఫుల్ ఇచ్చేస్తున్నాం అందరికీ. అసలు అప్పటికే నాకు 3,000 కూడా దొరకలేదు. చెప్పిళ్ళ 3,000 కూడా దొరకలే నాకనే. అప్పటికే 3,000కి 10 ఎంత పెద్ద దెబ్బ అక్క అదే. అందరినీ అడుగుతాం. ఇప్పుడు మొన్న కూడా నేను బాగలేదంటే 3 నెలలు అంటే 3 నెలలు కూడా అయిపోయింది.
ఇప్పుడు ఈ పిల్లోడు సగం ఇండ్లు ఆపేసుకున్నాడు. సగం ఇల్లులు ఆపకుండా జనవరిలో అడిగితే మార్చి అన్నాడంట. మార్చిలో ఇదిగో పండగప్పుడు ఇదిగో రావాడు ఉన్నాడా అప్పుడు వచ్చిన్నాడంట ఆడకి. మన మార్చిలో అడిగితే ఇంకా 3 నెలలు మే 20 తర్వాత బాగా తెలుసు. ప్రసన్న హాస్పిటల్లో చేర్చి 3 రోజులు ఉండింది వీళ్ళే ఆడ అమ్మాయి దగ్గర తోడు. ప్రసన్న హాస్పిటల్లో చేరి చచ్చిపోయిన దాకా నా పేరు మీదే కదక్క బాడీ కూడా బయటికి మైక్లో చదివి తీసి అంతా వీళ్ళే ఉండింది అప్పుడు ఆడ. తప్పుకా ఇది చాలా తప్పు. అంటే ఇది ఎందుకు చేస్తారు ఇట్ట అర్థం కాల. నేను కాదక్క ఆమె ఫోన్లు తీయద్దు అని అనొచ్చు అసలు అట్ట. మీరు ఫోన్లు దిగిపోతే పక్కన వాళ్ళకి కదా చేస్తామా, పక్కన వాళ్ళకి ఎన్నిసార్లు చేస్తాంకా. అందరికి తెలుసు అసలు. మీరు ఏంది 3,000 అడిగినప్పుడు అయితే కాళహస్తి ఆడ ఉన్నారు. మళ్ళీ 10,000 అడిగినప్పుడు వీళ్ళంతా కాశీకి పోయినారా ఏదో మరి సరిగా తెలియదు. కానీ ఆమెన వాళ్ళ డ్రైవర్ తోటే మాట్లాడద్దాం ఒక్కోసారి. వాళ్ళ అమ్మ నాయన చేత మాట్లాడిస్తే అందరు షాపింగ్కి పోయి ఉండారమ్మా అని చెప్పాడు. మీరు అందరూ షాపింగ్కి పోయారు, చంచయ్య అందరూ పోయారు, బాగానే ఉంది మంచిదే. కానీ హాస్పిటల్కి ఇవ్వాలి కదా అక్క. అర్ధరాత్రి చేసినాను అమ్మాయికి స్వప్నకి. నేను ఆపలేదు అనిందంట ఫోను. ఆపేస్తుంది అమ్మాయి మళ్ళా. అది కూడా అబద్ధమే. అయిపోయా. ఇదే చెప్తారు వీళ్ళు. ఆ రోజు ఏంది జయచంద్ర అది భాస్కరు దొరసాం అల్లుళ్ళు వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు అంటే మేము హాస్టల్లో ఉన్నప్పుడు బావాళ్ళు వచ్చి ఉంటారు కదా అక్కడ అమ్మోళ్ళ ఇంట్లో. దొరసాంకి అల్లుళ్ళు ఉండకూడదు, ఇంకొండ వచ్చి అల్లుళ్ళు వచ్చి ఇంట్లో అయి కదా ఇప్పుడు మొదలుపెట్టింది. నేను అయిపోయింది ఏదో అయిపోయింది అందరు కలుస్తా ఉండారులే అని గమ్ముగా ఉంటే ఈ సాయి ఎప్పుడైతే మనం డబ్బులు అడగతాము మొదలు పెట్టామో పాతవన్నీ మళ్ళా మనం చీనియనే చెప్తా ఉండారనమాట. నేను ఎప్పుడు తిరగబడి అడగడం మొదలుపెట్టాను, ఎప్పుడు 6-7 నెలల నుంచి నేను తిరగబడి అడగడం మొదలుపెట్టిన అప్పుడు తగ్గారు. తిరగబడి అంటే నన్ను ఎంత అంటే అంతే తిరిగి అడుగుతున్నా కదా. అది కూడా మీరు చేయనాటి అడిగారు, నేను చేసినాటి అడుగుతున్నా. అప్పుడు కొంచెం తగ్గారు అనమాట. ఎందుకు అంటారు, అమ్మని ఎందుకు అంటారు, బాబుని ఎందుకు అంటారు, నన్ను ఎందుకు అంటారు, మా తమ్ముళ్ళని ఎందుకు అంటారు. సరే అన్నీ వదిలేసేయండి. మీరు డబ్బులు తీసుకొని కదా ఫోన్లో ఆపేయాలా, డబ్బులు ఇచ్చి కదా ఆపాలా ఫోన్లో. మీరు డబ్బులు తీసేసుకుంటారు. ఇప్పుడు రూపాయికి కూడా కొనలా అది. ఇప్పుడు 6 రూపాయలు 7 రూపాయలు చేస్తుంది. లాభమే కదా నా వల్ల. మరి మొన్న అన్న ఓ కుళాయి వేయించారు, అది ఇది మా ఊర్లో కూడా వేయించారు. ఇంకొకరు గెలిచుంటే వాళ్ళు కదా అక్క వేసుకుంటారా. నువ్వు అంటావా పలానా ఆయనకి కుళాయి వేయించాడు అని అనగలవా, అనలేవు కదా. ఇప్పుడు వేరే వాళ్ళు గెలుస్తారు. ఇప్పుడు మొన్న వాళ్ళ పేరు కదా పొద్దు కుళాయిలు వేయించాలన్నా స్థలాలు పంచాలన్నా అంతే కదా పొద్దే. ఎవరు గెలిస్తే వాళ్ళది కదా వస్తుంది. అంటే మీరు గెలిస్తే మేము గెలిపించిందే కదా అదే. మీ చెల్లెలు ఏమన్నా తెల్లారలేక తీసుకుందా కాముగా అయిపోయిందా. ఎంత పద్ధతిగా అడిగాను అమ్మాయి కొంచెం ఈ అమ్మాయి సర్దుకుంటాం అట్ట అంటే మీ బావ మీకు పర్సనల్ అని చెప్పింది అడిగాను ఆమె. అప్పుడు నాకేమనిపిస్తుంది, చంచయ్యకి పర్సనల్ అంటమ్మా స్వాతి ఇచ్చాడు కదా, మీరు కూడా ఇచ్చారు కదా. నువ్వు అన్నట్టు నేను అనబడలే. అందరం కూర్చొని ఉంటాం అక్క, పిల్లకాయలు అందరూ కూర్చొని ఉంటారు. వీళ్ళు బాబోయిన 2-3 నెలలకే మొదలుపెట్టారు అడగడం. మీ నాయన అది ఇవ్వాలా ఇది ఇవ్వాలా అంటే సరే పోయినోడు పోయాడులే ఏందో అంటున్నారు. ఇప్పుడు తీసుకొని కూడా మళ్ళీ అడుగుతున్నారు. అంటే అసలు ఇచ్చేసాడేమో మా నాయన మళ్ళీ అడుగుతున్నారా. నేను తప్పులు పట్టాలంటే అది అనాలి ఇంకా. పని ఏదో అంటున్నారు అట్లాగా అని చెప్పి ఇచ్చేస్తే నువ్వు పావలా తీసుకొని మా నాయన పావలా తీసుకున్నాడని అంటారు. రూపాయి లెక్క చెప్తారు. మాకు రూపాయి ఇవ్వాల్సి ఉంటే పావలా లెక్క చెప్తారు. మిగతా 3/4 రూపాయి మేము కట్టుకోవాలన్నా ఎట్ట కట్టాలి చెప్పండి. 2 పిల్లకాయల పెళ్ళిళ్ళకి ఎదిగి ఆడుంటే 2 పిల్లకాయల పెళ్ళిళ్ళకి ఎదిరిగి ఆడు ఉంటే బంగారు మీ చెల్లెలు పొలాలకు పెట్టుకుంటే పెళ్ళి ఎట్ట చేయాలి పిల్లకి. ఇస్తేనే చేస్తాం. మా పిల్లకాయలు నన్ను దాటిపోరు ఉంటారు అట్టే. అది కాదక్క మగ పిల్లకాయలని నా ఫోన్ ఎత్తకపోతే పిల్లకాయల ఫోన్లకు చేస్తుంటారు. చేస్తల్లా ఆ పాప మధ్యలోని అడిగితే తిట్టాడని వాడు మొహం నల్లగా పెట్టి పాప మా అబ్బాయి వాళ్ళ అమ్మ ఎన్ని మాటలు అంటుంది మంజులమ్మ
చూడమ్మ నువ్వని కదా ఇచ్చింది, కాన్పు అంటే ఇవ్వలేదు కదమ్మా. ఎవరైనా ఒప్పుకోరు కదా, ఒక నెల 2 నెలలకి వస్తారు. 4 ఏడక్క, 40 నెలలు. ఆమెకిచ్చి అయితే 5 ఏడు దాటిపోయి 6 ఏడు వస్తుంది ఆమెకిచ్చి. ఆ బంగారు ఇచ్చి కూడా 6 ఏళ్ళు వస్తుంది. ఎంత 80-90 వేలకు కూడా కొనలే వాళ్ళ ఎకరా అప్పుడు. ఇప్పుడు మంచి రేటే కదక్క, ఏం నష్టపోయారు మీరు, ఇచ్చేయాలి కదా. ఆమె వేరే వాళ్ళ చేత చేపించి ఇస్తుంటే నన్ను అడిగి ఇచ్చారా అనిందంట. నాకు అట్లాగే అనిపిస్తుంది, నన్ను అడిగి పరిగిచ్చింది ఆ రోజు అందరు చాడీలు చెప్పడానికి మా మీద. ఇప్పుడు మన అక్కోళ్ళకి ఇస్తాము, నేను నన్ను అడిగిన వాళ్ళల్లో ఆ పాపకు తప్పక ఇంకెవరు లేదు, అసలు నాకే లేదు అప్పుడు ఇవ్వడానికి. ఎడన్నా తెచ్చి కూడా ఇచ్చేది ఉంది గవర్నమెంట్. అవును, ఆడే మేలు, డ్యూటీ తక్కువ ఉంటుంది. చూద్దాంలే ఉండు. ఛార్జీలు కాదు కానీ పని తక్కువ. లేదు లేదు, పని తక్కువ ఉంటుంది ఇక్కడ. అంటే అదొక సందడి కదా, అందరు చాలామంది ఉంటారులా. అంటే ఆ దేశం కాబట్టి తక్కువ ట్రైనింగ్ అప్పుడు కాలేజీ పెట్టుకున్నప్పుడు 3 సంవత్సరాలు